నిమ్స్ హాస్పిటల్లో సాయంత్రం 4:30-5 ప్రాంతంలో జరిగిన ఏదైతే షార్ట్ సర్క్యూట్ ఉందో ఆ షార్ట్ సర్క్యూట్లో ఒక నిండు ప్రాణం పోయింది. ఆ షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో కరెంటు నిలిపేయడం వల్ల ఆ చికిత్స అందక, ఆ ఆక్సిజన్ అందక, సంబంధించిన మెడికల్ ఎక్విప్మెంట్ ఆగిపోవడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఆ విషయాన్ని బయటకు బయటకు పోకనీయకుండా నిమ్స్ ఆసుపత్రి వర్గాలు దాచిపెట్టినాయి. అటు సెక్యూరిటీ వాళ్ళు కూడా లోపలికి వెళ్ళనీయకుండా కొంత పకడ్బందీగా అక్కడ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని తొలి వెలుగుకు సమాచారం అందింది. మనం లోపలికి వెళ్ళి ఈ విషయం తెలుసుకున్నాం. ఈ విషయాన్ని అడగకుండా ముందు డైరెక్టర్గా నడితే ఎలాంటి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు, ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు, ఎలాంటి మెడికల్ ఎక్విప్మెంట్ కాలిపోలేదు, కేవలం పక్క రూమ్లో అయింది. అక్కడ నాన్ పేషెంట్ ఏరియా అని చెప్తున్నప్పటికీ ఒక పేషెంట్ ప్రాణం పోయింది. ఇదే విషయాన్ని తొలి వెలుగు సంచలనంగా చూపిస్తోంది. ఇప్పుడు నిన్న ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో ఎవరైతే ఉందో ఈ సంబంధించిన పేషెంట్ వీళ్ళ పేషెంట్ సంబంధించిన మంచానికి, ఆ మంచం దగ్గరే ఆ ఫైర్ యాక్సిడెంట్ అనేది బయటికి చెప్పడానికి నాన్ పేషెంట్ ఏరియా అని చెప్తున్నారు. కానీ వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ మంచానికే షార్ట్ సర్క్యూట్ అయింది. చనిపోయారమ్మా, ఎట్లా ఉందమ్మా అక్కడ పరిస్థితి? ఏం జరిగింది? చనిపోయినాము. షార్ట్ సర్క్యూట్ వల్లనే చనిపోయిందా లేక ఏమన్నా ప్రమాదం చికిత్స కోసం వచ్చి? అది చల్లగా అయిండు, అది మొత్తం తడిసిపోయింది. చల్లగా అయితే ఇది ఎలా చల్లగా అవుతుంది నాయన, పిలుచు డాక్టర్లు ఉన్నట్టు. అమ్మా సిస్టర్ పోయి చెప్తే డాక్టర్లు వచ్చి మళ్ళీ అవి నోట్లే ముక్కులు అవి పెట్టిరి, మళ్ళీ అత్తల మాసం వెనకేసిండ్రు. కృష్ణయ్య అనే వ్యక్తి నిన్న ఇదే నిమ్స్ హాస్పిటల్ ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగిందో అదే పక్కన అదే బ్లాక్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. అదే మంచం మీద ఈయన ఉన్నాడు. ఆ షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో ఆ కృష్ణయ్య అనే వ్యక్తికి ట్రీట్మెంట్ అవుతూ ఉంది. ఆ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఆ ట్రీట్మెంట్ సంబంధించిన ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అది బ్రేక్ అయింది. కొద్దిసేపు పని చేయకపోవడం వల్ల రాత్రి ఆయనకు అక్కడికక్కడ గుండె ఆగిపోయింది. మొత్తం చల్ల చెమటలు పుట్టుకొచ్చినాయి. పక్కనే ఉన్న చల్ల చెమటలు పుట్టుకొచ్చినాయి. మళ్ళీ వేరే మంచానికి మార్చారు. ఆ మంచం మీద ఏదైతే ఆ బెడ్ ఉందో దాని మీద ఆ ఎక్విప్మెంట్ పని చేయకపోవడం వల్ల వేరే మంచానికి మార్చారు. వేరే మంచానికి మార్చిన కూడా నైట్ మొత్తం ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా ప్రాణాలు దక్కలేదు. అంటే ఏమైందని తీసుకొచ్చారు మీరు? మీ ఇంటికాడ కింద పడ్డాడు, కింద పడితే పడ్డాడు. ఇక్కడ ఎముకలన్నీ అంటే బ్లడ్ క్లాట్ అయింది. ఆ క్లాట్ అయినందుకు చికిత్స చేద్దామని తీసుకొచ్చినారు, ట్రీట్మెంట్ కోసం వచ్చినారు. ఆ బ్లడ్ క్లాట్ అయినది మాకు మేనమామ అవుతాడు, క్లీన్ చేయించడానికని తీసుకొచ్చినారు. పైపులు పెట్టి తీసినారు. వాళ్ళు ఎమర్జెన్సీలో ఉండిండే. నిన్న షార్ట్ సర్క్యూట్ అయిన వల్ల అది ఎఫెక్ట్ అయ్యి ఆయన ఏమైందంటే మీరున్న మంచానికి అయిందని చెప్తున్నారు. ఆ మంచానికి అయిందా లేకపోతే ఆయనకు సంబంధించిన క్లారిటీగా తెలియదండి. మేము కూడా వెళ్ళి చూడలేదు, మాకు కూడా తెలీదు. బట్ వాళ్ళ అన్న విషయం అయితే షార్ట్ సర్క్యూట్ అని అన్నారు. కానీ ఎందువల్ల అయింది, ఎట్లా ఎఫెక్ట్ అయినది అయితే మాకు కూడా సరిగ్గా తెలీదు. ఫస్ట్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు డాక్టర్లు వచ్చి చూసిన తర్వాత కొంచెం హార్ట్ స్ట్రోక్ అయిందంట. చెక్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ బతికినాడంట. దాని తర్వాత మళ్ళీ వేరే రూమ్కి షిఫ్ట్ చేసినారు. అక్కడ తీసుకెళ్లే టైంలోనే పేషెంట్ కూడా కరెంట్ షాక్ వచ్చిందా తెలీదు మాకు. అది మేము పర్టికులర్గా వెళ్ళి చెప్పలేనైనా గుండె ఆగిపోయింది అని చెప్పిండ్రు. గుండె ఆగిపోయి మళ్ళీ అది ఏందో అవి పెట్టిండ్రు, పైపులు పెట్టి మళ్ళీ మాట్లాడిండు. ఏదో పొద్దున్నాక మాట్లాడిండు. పొద్దున్న చనిపోయాడు. ఆడ నుంచి తెచ్చి రేసులో వేస్తే చనిపోయాడంట. ఎక్కడ తీసుకుంటారు? డైరెక్ట్ ఇక్కడికే తీసుకొచ్చారా వేరే దగ్గర తీసుకొచ్చారా? ఫస్ట్ మాకు దగ్గరలో ఉన్న వనపర్తిలో తీసుకొచ్చినాం. ఏ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహబూబ్ నగర్, వనపర్తి డిస్టిక్ మాది. అట్లా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చినాము. అక్కడ పట్టారు, కొంచెం ఇబ్బంది అవుతుంది, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ తీసుకొచ్చినారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత క్యూర్ అవుతుందని చెప్పినారు. బట్ నిన్న అట్లా షార్ట్ సర్క్యూట్ అయ్యడం వల్ల ఎఫెక్ట్ అయింది. బట్ అది మాకు కూడా క్లారిటీగా తెలీదు ఏమైందని. ఉరుకులా తారలాడుతున్నాను, ఆయన చుట్టే ఉరుకులాడుతున్నాం. మాకు ఇక్కడ మీన తెలియదు. ఇట్లా అయింది చల్లగా అని డాక్టర్లు వస్తే ఇంకా ఇదేంటి అంటే మేము గ్లూకోజులు మందులే ఉరుకులాడుతున్నాం. దానికే మాకు తెలియదు, ఆయనే దానిలాడుతున్నాం. ఇంకా అవి పెట్టినాడు. మళ్ళీ మాట్లాడిండు తెలంగాణ నన్ను పిలిచిండు. నిన్న నిమ్స్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ నాన్ పేషెంట్ ఏరియాలో చెప్పినప్పటికీ కూడా అదంతా కూడా అబద్ధం. ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ప్రాణం పోయింది. షార్ట్ సర్క్యూట్ జరిగే ట్రీట్మెంట్ ఆగిపోవడం వల్ల ఒక ప్రాణం పోయింది. సీఎం సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, వనపర్తి జిల్లా, చెన్నూరుకు సంబంధించినటువంటి ఒక సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చినారు వాళ్ళు. అంటే గాయపడి ఇక్కడేదో బ్లడ్ బ్లాక్ అయిందని చెప్పి వచ్చి అక్కడ లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ సంబంధించి అక్కడ
కాదు ఇంకా అత్యాధునిక సౌకర్యాలైనటువంటి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళు నిమ్స్కి తీసుకొచ్చినారు. నిమ్స్కి తీసుకొస్తే నిమ్స్లో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఎమర్జెన్సీ బ్లాక్లో. అయితే ఆ ఎమర్జెన్సీ బ్లాక్లో ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే షార్ట్ సర్క్యూట్ అయింది. ఎవరైతే ఈ పేషెంట్ కృష్ణయ్య ఉన్న ఆ మంచం దగ్గరే షార్ట్ సర్క్యూట్ అయింది. షాక్ వచ్చి అక్కడ పెట్టినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ పనిచేయకపోవడం వల్ల ఆయనకు ట్రీట్మెంట్ ఆగిపోయింది. కొంతసేపు ఆగిపోవడం వల్ల ఆయనకు గుండె ఆగిపోయింది. మొత్తం చల్ల చెమటలు పుట్టుకొచ్చినాయి. ఎవరైతే మృతుడున్నారో వాళ్ళకి సంబంధించిన కృష్ణయ్య వాళ్ళ కొడుకున్నారో అసలు ఏం జరిగిందని ఏం చెప్పారు డాక్టర్లు? అంటే కరెంట్ షాక్ వల్ల ట్రీట్మెంట్ ఆగిపోయిందని చెప్పారు. ఏం చెప్పారు అంటే నిన్న ఈవినింగ్ 4-5 మధ్యలో జరిగింది. అది పైన 5th ఫ్లోర్లో జరిగిందంట అది షార్ట్ సర్క్యూట్. దానివల్ల ఒక్కసారిగా మొత్తం కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత ఎంబడి కొన్ని బ్యాకప్ ఉన్నాయి, కొన్ని లేకున్నాయి. దానిలో కరెంటు పోయినప్పుడు ఏదైతే ఆక్సిజన్ పెట్టారో అవన్నీ పనిచేయడం ఆగిపోయింది. కొన్ని నడుస్తున్నాయి, కొన్నిట్లకి లేవు. కొన్ని నడుస్తున్నాయి, కొన్ని ఆగిపోయినాయి. ఏంటంటే మా నాన్నకు పెట్టింది లేదు, అది లేకపోవడం వల్ల పడిపోయింది పల్స్ రేటు. తర్వాత అది హార్ట్ బీట్ అన్ని తగ్గిపోయింది అనమాట. ఎంబడే వాళ్ళకు చెప్తానంటే వచ్చి చూసి అప్పటికి చల్లగా చెమటలు పట్టడం, తర్వాత ఊపిరి తీసుకోలేకపోవడం అలా జరిగిపోయి ఆగిందనమాట. కింద పడడం వల్ల ఇక్కడ సంబంధించిన పక్క ఎముకలకు సంబంధించిన 2 ఎముకలు విరిగినాయి. దాని ట్రీట్మెంట్ కోసం వచ్చినారు. సో అక్కడ ట్రీట్మెంట్ చేయించినారు. సంబంధించిన చెన్నూరు, వనపర్తి అక్కడ లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తే కొంత క్యూర్ అవుతుంది అన్నారు. ఫస్ట్ మాస్క్తో, ఏది ఆక్సిజన్ మాస్క్తోనే చూశారు. అది కొద్దిగా బెటర్గా లేదని చెప్పి మళ్ళీ పైప్ వేసి అలా చూశారు. తర్వాత వెంటిలేషన్, అలా 3 జరిగాయి. సో నిన్న వెంటిలేషన్ మీద పెట్టినప్పటికీ ఆ పెట్టిన సమయంలోనే సాయంత్రం 4:30-5 సమయంలో ఆ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్ కూడా ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో వీళ్ళ తండ్రి కృష్ణయ్య ఆ రూమ్లో కాదు, పైన 5th ఫ్లోర్లో జరిగిందంటే ఒక్కసారిగా మొత్తం అదే 5th ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. 5th ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దానివల్ల ఎమర్జెన్సీ బ్లాక్లో కొద్దిసేపు కరెంటు నిలిచిపోయింది. కొద్దిసేపు కరెంటు నిలిచిపోయింది. చాలామంది అవస్థపడ్డ వారిలో ఎవరైతే మృతున్నారో ఆయన కూడా ఆయనకు ఆక్సిజన్ పెట్టేసి మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. కరెంట్ ఆపేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగింది. దానికి ఇంకా ఎక్కువ జరగకుండా అని చెప్పేసి కరెంట్ ఆపేయడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఆ విషయాన్ని ఇప్పటికీ కూడా నిమ్స్ యాజమాన్యం కానీ, నిమ్స్కి సంబంధించిన ఆసుపత్రి వర్గాలు కానీ, అటు సెక్యూరిటీ విభాగాలు కూడా బయటికి చెప్పకుండా దాపెడుతున్నారు. ఏదైతే నిన్న ప్రమాదం జరిగిందో, ఏదైతే నిన్న అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్తా ఉన్నారు, అది ఎమర్జెన్సీ బ్లాక్. అక్కడ ఎవరిని వెళ్ళనివ్వకుండా నిత్యం ఎప్పటికప్పుడు ఆపుతూ ఉంటారు. అయితే నిన్న షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు అయితే దానికి సంబంధించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇక్కడే ఉన్నారు. సార్ అసలు నిన్న అది ఎందుకు జరిగింది? లోపలికి క్రాకర్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. క్రాకర్స్ ఎట్లా వచ్చాయి? మీరు బయట ఉన్నాను సార్, మాకు మాట్లాడు సార్. ఆయన ఆరామ ఉంటాడు, ఆరామ దగ్గర మాట్లాడు. మీరు సెక్యూరిటీకి సంబంధించిన మీరే మీరు బంద్ చేయండి సార్. లోపలికి క్రాకర్స్ మీరు బంద్ చేయండి ముందు. క్రాకర్స్ ఎట్లా వచ్చినాయి లోపలికి? మీరు బంద్ చేసి పైకి రండి, నేను మాట్లాడు. మీరు బంద్ చేయండి ముందు. పేషెంట్లను మీరు బంద్ చేయండి సార్. క్రాకర్స్ చెక్ చేయాలి. మీరు రండి ప్లీజ్. పేషెంట్లను వచ్చేపోయి అటెండెన్స్ చెక్ చేస్తూ ఉంటారు. క్రాకర్స్ లోపలికి వచ్చే క్రమంలో మీరు చెక్ చేయలేదా? మేము క్రాకర్స్ ఏం చెక్ చేయలేదు సార్. క్రాకర్స్ ఏం రాలే. వీడియోస్ బయటకు చేయందుకు పెడుతున్నారు. ఇది అంటే మన లోపలికి మీడియాను కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, లోపలికి పేషెంట్ల బంధువులను లోపలికి పంపించే క్రమంలోనేమో చెక్ చేస్తూ ఉంటారు. అసలు లోపలికి క్రాకర్స్ వచ్చినాయనే విషయాన్ని బయటపెట్టడానికి కూడా మేము మాట్లాడొద్దు అని చెప్తా ఉన్నారు. మనతోటి సంబంధించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇక్కడ మాట్లాడాలనుకున్నారు. సార్ని అడిగే తెలుసుకుందాం. సార్ వస్తున్నారు, సార్తోనే మాట్లాడతాం. సార్ లోపలికి క్రాకర్స్ వచ్చాయి, లోపల ఏదైతే షార్ట్ సర్క్యూట్ అందులో క్రాకర్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఆ చెకింగ్ సరిగ్గా జరగలేదా? అసలు లోపలికి క్రాకర్స్ ఎట్లా వచ్చినాయి? నాకు తెలియదు అది, కానీ పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకొని వచ్చాను సార్. అంటే లోపల జరిగిన విషయం చెప్పడానికి పర్మిషన్ ప్లీజ్ సార్, ప్లీజ్ మీరు కొంచెం పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకున్నప్పుడు డైరెక్టర్ గారు ఆల్రెడీ మాట్లాడినారు. సో లోపలికి సంబంధించిన క్రాకర్స్ వచ్చి పేషెంట్లను చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ లంచ్ బాక్స్లో వాళ్ళ వాటర్ బాటిల్స్ చెక్ చేస్తారు. లోపలికి క్రాకర్స్ రాకుండా మీరు ఆపలేకపోయినారా, చెక్ చేయలేకపోయినారా? కొంచెం ప్లీజ్. అంటే సెక్యూరిటీ లోపం అని చెప్పొచ్చు. అది లోపం అని ఎట్లా చెప్తారు కానీ అంటే లోపలికి అంటే ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగిన పక్క రూమ్లోకి ఆ క్రాకర్స్ మందుగుండా అవన్నీ ఎట్లా వచ్చినాయి? ఇక్కడ ఒక పేషెంట్ అటెండర్ ఉన్నాడు. ఆయన వాళ్ళ పేషెంట్లకు సంబంధించి లోపలికి వాటర్ బాటిల్ తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళని ఇస్తలేరు. మరి లోపలికి హీట్ వాటర్ చూడండి, ఇగో హీట్ వాటర్ పట్టుకొని చూడండి. హీట్ వాటర్ పేషెంట్కి తాపాలి. 1 అవర్ అవుతుంది వచ్చి. అన్నం ఇట్లనే ఉంది, ఇగో చూడండి అన్నం. ఇది అన్నం ఏమన్నా ఉన్నదా చెకింగ్ చేసుకుని పంపాను. అర్ధ గంట నుంచి బదలాడుతున్నా. ఇంత కొంచెం స్పందించకపోతే ఏం చేస్తారండి? ఇదే హాస్పిటల్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అందులో పక్క రూమ్లో అన్ని చెక్ చేస్తురా? ఇట్లాంటప్పుడు అన్ని చెక్ చేసి పంపించాలా? 2 గంటలు కూర్చున్నా, పంపించలేరు. మా మన్మరాలు ఉంది పైన, ఆమెను పంపిస్తలే, ఇక్కడ నన్ను పంపిస్తలే. అంటే పైన ఆమెను కిందికి పంపిస్తలేరు, మిమ్మల్ని లోపలికి పంపిస్తలేరు.
ఆమె ఒక్కదాన్ని చూసుకుంటుంది, ఆమెకి లేపనికి వస్తలే మా మన్మరాల్ని. అట్లా చేస్తున్నారు. ఈడ 2 గంటలు కూర్చున్నా పంపి అన్న, ఆమె సీరియస్గా ఉంది, మన్మరాలకి లేవని ఇక్కడ రాదు, ఒక్కతే చూసుకుంటుందంటే ఇక్కడ పంపిస్తలే. చూసారు అంటే పేషెంట్ల సంబంధించిన వాళ్ళ అటెండెన్స్ని మాత్రం లోపలికి పంపిస్తలేరు, వాళ్ళ బంధువులను లోపలికి పంపిస్తలేరు, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి అంటే ఒకరికొకరు షిఫ్ట్ అవుతారు, వాళ్ళని పంపిస్తలేరు. సిబ్బంది కావచ్చు వాళ్ళ లోపలికి దాని ఏమంటారు ఆ పేలుడు సామాగ్రి మందు దాని ఏమంటారు క్రాకర్స్ అవి ఎట్లా పోయినాయి అంటే అవిటి ఓనికనేమో చెక్ చేయరు, పేషెంట్లు నీళ్లు ఫుడ్ తీసుకుపోతుంటే చెక్ చేస్తారా అని చెప్పేసి ఇక్కడ పేషెంట్ల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. డైరెక్టర్ సార్ బీరప్ప గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఆ క్రాకర్స్ లోపలికి ఎట్లా వచ్చింది, అసలు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి? అది సింపుల్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అండి. అక్కడ క్రాకర్స్ లేవు, ఏం లేవు, ఊరికి అంతా ఫేక్ న్యూస్ అన్నీ. అంతా వచ్చారు కదా పోలీస్ చూశారు, ఇంటెలిజెన్స్ అన్నీ చెప్పారు, అక్కడ ఏమీ లేవండి, ఎవరో ఏదో అంతా ఫేక్ న్యూస్ చేస్తున్నారు. అది చిన్న స్మాల్ షార్ట్ సర్క్యూట్ అండి. ఈ ఇన్సిడెంట్లో ఎవరికైనా ప్రమాదం కానీ గాయాలు అట్లాంటి ఏమైనా జరిగింది? అది నాన్ పేషెంట్ ఏరియా, పేషెంట్ లేరడా. ఏమైనా ఎక్విప్మెంట్కి సంబంధించి ఏమైనా లాస్? ఏమీ లేదు, అసలు ఆడిటోరియం అక్కడ పేషెంటే ఉండరు, అక్కడ ఎక్విప్మెంట్ లేదు, ఏం లేదు. కరెంటు పోయినప్పుడు ఏదైతే ఆక్సిజన్ పెట్టారో అవన్నీ పనిచేయడం ఆగిపోయింది. కొన్ని నడుస్తున్నాయి, కొన్నిట్లకి లేవు. కొన్ని నడుస్తున్నాయి, కొన్ని ఆగిపోయినాయి. ఏంటంటే మా నాన్నకు పెట్టింది లేదు, అది లేకపోవడం వల్ల పడిపోయింది పల్స్ రేటు, తర్వాత అది హార్ట్ బీట్ అన్ని తగ్గిపోయింది అనమాట. వచ్చిపోయే పేషెంట్లను 10 రకాలుగా అక్కడ ఆపుతూ ఉంటారు, 10 రకాలుగా చెక్ చేస్తూ ఉంటారు. వచ్చే వాళ్ళని ఇక్కడ అసలు పర్మిషన్ లేదని, దాని ఏమంటే టోకెన్ లేదని, అది లేదని ఇక్కడ ఆపుతూ ఉంటారు. మరి లోపలికి క్రాకర్స్ ఎట్లా వచ్చినాయి అంటే ప్రాణాపాయంలో ఉన్న ఎవరైతే ఉంటారో హార్ట్ పేషెంట్లు కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, వారంతా కూడా ఉండే ఎమర్జెన్సీ బిల్డింగ్ ఇది. ఇలాంటి ఎమర్జెన్సీ బిల్డింగ్లో లోపలికి ఫైర్ యాక్సిడెంట్ నాన్ పేషెంట్ ఏరియా అని చెప్తున్నప్పటికీ కూడా బిల్డింగ్ మొత్తంలో కూడా చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్న పేషెంట్లు ఉంటారు. అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్న పేషెంట్లు ఉండే ఈ బ్లాక్లోకి ఆ క్రాకర్స్ ఎట్లా వచ్చింది? చిన్న షార్ట్ సర్క్యూట్ తోటి ప్రమాదం తప్పింది కాబట్టి పర్లేదు. మరి ఆ క్రాకర్స్లోకి ఆ షార్ట్ సర్క్యూట్ వ్యాపించి ఉంటే, మంటలు వ్యాపించి ఉంటే, అవి పేలుంటే, ఈ బ్లాక్ మొత్తం మంటలు పెద్దగా వ్యాపించి ఉంటే ప్రమాదం మరింత పెరిగేది, ప్రాణాపాయం జరిగేది. ఇక్కడ విలువైన మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటే వాటికి కూడా డ్యామేజ్ జరిగేది. దీనికి సంబంధించి స్పందించమంటే కూడా ఇక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పందించకుండా మాట్లాడలేము మేము అదని చెప్తున్నారు. మరోవైపు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ డైరెక్టర్ బీరప్ప గారేమో లోపల అట్లాంటివి ఏం లేవు, అవన్నీ ఫేక్ అని చెప్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇది ఇక్కడ ప్రస్తుతం నిమ్స్లో ఉన్న పరిస్థితి. మరోవైపు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ స్పందించి అసలు ఏం జరిగిందని చెప్పి ఇప్పటివరకు సమీక్ష మీటింగ్ పెట్టింది లేదు. జస్ట్ వాళ్ళు ఏం జరిగిందనే సమాచారం తెలుసుకున్నారు, దాన్ని సరిగ్గా ఇది చేయండి అని చెప్పారు. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ చెక్ చేసి ఇది చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించలేదు. అంటే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసారని చెప్పొచ్చా అని చెప్పేసి మనం దీన్ని ఈ సందర్భంగా ప్రశ్నించవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.